బైబిల్లో ఉన్న సూత్రాలను ఆచరించే ప్రతి వ్యక్తి క్రైస్తవులే. దానికి మేమిద్దరం నిజమైన క్రైస్తవులుగా మేము గొప్పగా ఫీల్ అవుతాం. ఎందుకంటే మాకు కుల మతాలకు అతీతంగా సేవ చేయటమే మాకు ఇంపార్టెంట్. ఆయన 2009 నుంచి 13 వరకు పెన్షన్, ఈ నియోజకవర్గంలో పెన్షన్ ఇచ్చిన వ్యక్తి పెన్షన్ అంటే ఏంటో తెలియని సమయంలో సొంత డబ్బులతో పెన్షన్ ఇచ్చారు. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా ఎమ్మెల్యే కింద పెట్టినాక ఒక్క అవినీతి మరక కూడా ఏ రోజు లేదు. అంతేకాకుండా ఆయన క్రమంలో ఎన్నో సేవా కార్యక్రమాలు, అంటే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎన్నో హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్ పేదవారికి ఇప్పించిన వ్యక్తుల్లో ఉమాగారు ఒకళ్ళు. ఈ నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఇదివరకు ఎట్లా ఉండేదో 2014 నుంచి 19 దాకా కూడా ఎట్లా ఉండేదో తెలుసు. వారి సమయంలో మీకు మాకిరేని బసవపున్నయ్య స్టేడియంలో ప్రతి క్రిస్మస్కి సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రభుత్వం తరఫున జరిగాయా కాదా ఒక్కసారి ఆలోచించండి. అంతేకాకుండా సెమీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్క క్రైస్తవుడికి క్రిస్మస్ కానుక వచ్చేది. ఎవరికి లేదు, పేద క్రైస్తవుడికి వచ్చేది. కాబట్టి మా ప్రభుత్వంలో ఆ రోజు కూడా బీజేపీ ఉంది. కానీ క్రైస్తవుల ఆస్తుల మీద లేకపోతే క్రైస్తవుల మీద ఏ రోజు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చేశాము. మా నాయకుడు చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా క్రైస్తవ ఆస్తులు ముట్టుకునే పరిస్థితి వస్తే ఏ రోజు ఊరుకునేవాళ్ళు కాదు. ఇవాళ కోర్టులు ఎదురుగా ఒక స్థలం ఉండేది, ప్రబోధ బుక్ సెంటర్ ఉండేది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో కొంతమంది వ్యక్తులు దాన్ని ఆక్రమించుకోకపోతే కూడా కాపాడింది చంద్రబాబు నాయుడు గారు. గత 2 సంవత్సరాల నుంచి ప్రతి చర్చిలోనూ, పోయిన క్రిస్మస్ కాకుండా అంతకుముందు ప్రతి చర్చిలోనూ నేను వచ్చాను. మాకు చేతనైనంత మేము అన్నీ చేయగలమని మేము ఏమనట్లేదు. మాకు చేతనైనంత సాయం మేము క్రైస్తవులకి ప్రతి చర్చిలోనూ మేము చేశాం. మేమిద్దరం కలిసి చేశాం. ఆఖరికి మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగినా కూడా ఏ రోజు మాట్లాడిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి. మీరందరూ ఆలోచించుకోండి. చెప్పడానికే క్రైస్తవుడు కానీ ఏ రోజు ఇతను క్రైస్తవులకి ఏ విధమైన సహాయము చేయలేదు, ఏ విధమైన హక్కులకి వీళ్ళు కాపాడిన వ్యక్తులు కాదు. నిజంగా మరి అంత దారుణం జరగడం జరిగితే మరి వారు ఖండించారా? మీరే చెప్పండి. అందరూ క్రైస్తవులు ఏ రోజన్నా జరిగిందా? 22 మంది ఎంపీలు ఇస్తే స్పెషల్ స్టేటస్ తెస్తామని చెప్పారు. ఏదీ లేదు. మన అమరావతి అంటే ఎందుకు అమరావతిని కొంతమంది అడిగారు. నేను మాకు అమరావతితో సంబంధం ఏంటని ఊర్లో అడిగారు. మీ అందరికీ ఐడియా ఉంటుంది. 2 నియోజకవర్గాలు కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో రాజధాని పెట్టారు మేము. మరి చాలా జగన్ గారు చేంజ్ చేశారు. ఆ 2 నియోజకవర్గాల్లో ఉన్న రాజధానిని ఎక్కడ రాజధాని లేని రాష్ట్రంగా మనం తయారు చేశారు. మరి నిజంగా ఎస్సీలు అంటే బయట లేకపోతే దురహంకారమా అని నేను అడుగుతున్నాను. ఉమాగారు అత్యధిక మెజారిటీతో ఆల్రెడీ గెలవబోతున్నారు. కానీ మేమందరం మీ హక్కుల కోసం పోరాడతాం. ఏ సమస్య ఉన్నా. ఇప్పుడు చర్చిలో సండే ప్రేయర్స్ ఉంటాయి, క్రిస్మస్ వస్తే మైకులు పెట్టుకుంటూ ఉంటాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. రాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చిన్న బెదిరింపులు ఉంటాయి. అటువంటి బెదిరింపు ఉన్నా నిరంతరం 24 గంటలు ఆయన మీతోనే ఉంటారు. ఆయనతో పాటు నేను కూడా ఉంటాను. ఎటు చిన్న సమస్య లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు. ఇవాళ మైనారిటీ కార్పొరేషన్ నుంచి క్రైస్తవ కార్పొరేషన్, క్రిస్టియన్ కార్పొరేషన్ పెట్టబోతున్నారు. దానికి నిధులు ఇవ్వబోతున్నారు. తప్పకుండా మీ చర్చిల్లో కానీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ కార్పొరేషన్ ద్వారా మీరు తీర్చుకోండి. మేము కాదు అక్కడ ఉండేది, మీరే మీ సోదరులే ఉంటారు. కాబట్టి ఆ క్రైస్తవ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధులను మీరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రాబోయే క్రిస్మస్ నాటికి మంచి ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చి క్రైస్తవ హక్కులను కాపాడి మళ్ళీ సెమీ క్రిస్మస్ వేడుకలు కూడా ఘనంగా జరిగే విధంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. థ్యాంక్ యూ.